ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ యాడర్బ్స్ అనే టాపిక్లో భాగంగా ఇంటరాగేటివ్ యాడర్బ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటరాగేటివ్ యాడర్బ్స్ గురించి చెప్పేటప్పుడే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గురించి, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ గురించి కూడా మూడింటి కూడా డిఫరెన్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసాక మీరు తప్పనిసరిగా ఈ మూడింటి మధ్యన డిఫరెన్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్, ఏది ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఏది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్, ఇంటరాగేటివ్ అంటే అక్కడ ఉంది ఈజ్ ఇట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అంటే ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అయినా, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అయినా, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అయినా దేనికి ఉపయోగిస్తాం అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాం. క్వశ్చన్ చేయడానికి వేటిని ఉపయోగిస్తాం? WH వర్డ్స్. మనం తెలిసిన WH వర్డ్స్ తెలుసు ఆల్రెడీ. అయితే ఇందులో కొన్ని ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి, కొన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి, కొన్ని ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఇప్పుడు వాటి డిఫరెన్షియేట్ చూద్దాం. సో ఫస్ట్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. మన టాపిక్ యాడ్వర్బ్ టాపిక్ కాబట్టి ఆల్రెడీ నా ఛానల్లో నౌన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అన్ని రకాల టైప్స్, అన్ని మోడల్స్ గురించి, అలాగే ప్రొనౌన్స్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వెర్బ్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. యాడ్జెక్టివ్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనము యాడ్వర్బ్ గురించి ఆల్రెడీ వెళ్తున్నాం, యాడ్వర్బ్ సంబంధించి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇది మనం చెప్పుకునే టాపిక్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్. సో ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అంటే టు ఆస్క్ ఏ క్వశ్చన్. సో అయితే ఇందులో WH వర్డ్స్ ఉంటాయి. వెన్, వేర్, వెన్, వేర్, వై, హౌ, ఇవే మెయిన్ అండి. వెన్, వేర్, వై, హౌ. సో హౌతో వచ్చేవన్నీ కూడా మిగతావన్నీ హౌ మచ్, హౌ మెనీ, హౌ ఆఫెన్, ఇవన్నీ కూడా అవుతాయి. హౌతో వచ్చేవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. సరే, వీటిని ఎందుకు ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అన్నాము అంటే వీటితో క్వశ్చన్ చేసినప్పుడు మనకు వచ్చే సమాధానాలు, సపోజ్ వెన్తో క్వశ్చన్ చేసాం అనుకోండి, వచ్చే సమాధానం టైంకి సంబంధించిన సమాధానం వస్తుంది. ఒక పని ఇప్పుడు జరిగిందని తెలుస్తుంది. అలాగే వేర్తో క్వశ్చన్ చేస్తే ప్లేస్కి సంబంధించిన సమాధానం మనకు వస్తుంది, ఆన్సర్, ఆ పని ఎక్కడ జరిగిందని. వైతో క్వశ్చన్ చేస్తే ఆ పని ఎందుకు జరిగింది, రీజన్ తెలియజేస్తుంది. హౌతో క్వశ్చన్ చేస్తే ఆ పని ఎలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది అనే ఆన్సర్లు మనకు వస్తాయి. ఓకేనా? అలా వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం ఏమంటే యాడ్వర్బ్స్ అంటాం. అంతే కదా? మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ చెప్పుకున్నాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే హౌతో క్వశ్చన్ చేస్తే, యాడ్వర్బ్ ఆఫ్ టైం వెన్తో క్వశ్చన్ చేస్తే, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వేర్తో క్వశ్చన్ చేస్తే, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ వైతో క్వశ్చన్ చేస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి వీటితో క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే సమాధానాలు ఆ విధంగా రావడం వల్ల టైము, ప్లేసు, అలాగే మేనరు, మనకేంటంటే రీజను, ఇవి రావడం వల్ల వాటిని మనం ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని అంటాం. వాటికి ఆ పేరు పెట్టాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ వద్దాం. వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్, దాని అర్థం ఏంటంటే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అయినా, ప్రొనౌన్స్ అయినా, యాడ్జెక్టివ్స్ అయినా వాటి తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాటి తర్వాత. అది స్ట్రక్చర్, ఎందుకంటే క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ అది కాబట్టి. ఓకేనా? సో చూడండి, వెన్ విల్ యూ కమ్. చూడండి, వెన్ అనేది ఇక్కడ WH వర్డ్, విల్ హెల్పింగ్ వెర్బ్, ఇది సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, చివరిన క్వశ్చన్ మార్క్. వెన్ విల్ యూ కమ్ అన్నాం. వెన్ విల్ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వస్తావు? ఐ విల్ కమ్ ఆన్ టుమారో అని. ఐ విల్ కమ్ ఆన్ టుమారో. సో ఇక్కడ ఏంటంటే వచ్చే సమాధానము టైంకి సంబంధించి వస్తుంది, యాడ్వర్బ్ వస్తుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. చాలామంది డౌట్ రావచ్చు, సార్ హైదరాబాద్ అనేది నౌన్ కదా, వచ్చిన సమాధానం నౌన్ అయింది కదా, వచ్చిన సమాధానం నౌన్ అయితే ప్రొనౌన్ అవుద్ది కదా, మరి యాడ్వర్బ్ ఎందుకు చెప్తున్నారంటే, వేర్ డు యూ లివ్ అంటే ఐ లివ్ ఇన్ హైదరాబాద్. సో ఇన్ హైదరాబాద్ అనేది ప్రిపోజిషన్తో పాటు ఉంది కదా. ఈ హైదరాబాద్ అనేది నౌనే, కానీ ప్రిపోజిషన్ యొక్క నౌన్ ఇది, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా? మొత్తం ఇన్ హైదరాబాద్ అంతా కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్. ఓకేనా? వేర్ డు యూ లివ్ అంటే ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అన్నది. ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి తప్ప ఐ లివ్ హైదరాబాద్ అన్నాం. ఐ లివ్ హైదరాబాద్ అని తప్పు, ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. సో ఆన్సర్ ఏమొచ్చిందంటే నౌన్ రాలేదు, మరో యాడ్వర్బ్ వచ్చింది, మరో ఫ్రేజ్, యాడ్వర్బ్ సంబంధించిన ఫ్రేజ్ వచ్చింది, ఇన్ హైదరాబాద్ అని. అది యాడ్వర్బ్ అవుతుంది, నౌన్ అవ్వదు. ఓకేనా?
సో ఈ వేర్తో ప్రశ్నించినా సరే మనకి వచ్చిన సమాధానం ఏంటంటే ప్లేస్ సంబంధించిన ఆన్సర్ వచ్చింది. వెన్ అనేది టైంకి సంబంధించిన ఆన్సర్ వచ్చింది. ఓకేనా. వై ఆర్ యూ లేట్ అని వచ్చింది. వై ఆర్ యూ లేట్ అంటే నువ్వు ఎందుకు లేట్ అయ్యావంటే దానికి రీజన్ చెప్తాను, బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ అని. సో బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ అంతా కూడా యాడ్వర్బల్ ఫ్రేజ్, అది ఒక యాడ్వర్బ్. సో వైతో క్వశ్చన్ ఇస్తే మనకి రీజన్ తెలియజేస్తుంది, రీజన్ వస్తుంది ఆన్సర్. హౌ డిడ్ యూ గో టు హైదరాబాద్? హైదరాబాద్ ఎలా వెళ్ళావు? ఐ వెంట్ టు హైదరాబాద్ బై బస్, బై ట్రైన్ అంటాం. బై బస్, బై ట్రైన్ అనేవి యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్స్ మేనర్, ఆ పని ఎలా జరిగిందో చెప్తుంది అది. బై బస్, బై ట్రైన్ అనేది. బస్ ఉంది కదా సార్, నౌన్ అవుతుంది కానీ బై బస్ ప్రిపోజిషన్తో పాటు నౌన్ ఉంది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అది యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి హౌ డిడ్ యూ గో టు హైదరాబాద్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానము మనకి ఒక యాడ్వర్బల్ ఫ్రేజ్ వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్. మరియు హౌతో ప్రశ్నిస్తే వచ్చేది ఏమవుతుందంటే మేనర్ అవుతుంది, ఆ పని ఎలా జరిగిందో చెప్తుంది అనమాట. హౌ ఆర్ యూ అని ఉంది. హౌ ఆర్ యూ అంటే ఒక్కోసారి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో అక్కడ పొజిషను, స్థితి గురించి కూడా చెప్తుంది. హౌ ఆర్ యూ అంటే ఐ ఆమ్ ఫైన్. హౌ ఈజ్ హీ, అతను ఎలా ఉన్నాడు? ఈజ్ ఇల్, అతను బాగా జబ్బుతో నీరసంగా ఉన్నాడు. ఈజ్ వీక్, బాగా నీరసంగా ఉన్నాడు. అంటే పొజిషన్ చెప్తున్నమాట. అలా చెప్పినప్పుడు కూడా, అలా ఆన్సర్ వచ్చినప్పుడు కూడా అవి మనకి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. మొత్తం మీద హౌతో క్వశ్చన్ ఇస్తే మనకి అది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. హౌ కూడా మనకి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. సో ఇది కూడా మేనరే. నెక్స్ట్, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? సో హౌ మచ్ అనేది దేని చెప్తాం? యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ గురించి చెప్పాం ఆల్రెడీ. హౌ మచ్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో మొత్తం మీద హౌ మచ్ అనేది కూడా యాడ్వర్బే. ఏ యాడ్వర్బు? ఇంటరాగేటివ్ యాడ్వర్బు. అలాగే హౌ ఆఫెన్ డస్ షీ గో టు ద షాపింగ్? ఆమె షాపింగ్కి ఎన్నిసార్లు వెళ్తుంది? హౌ ఆఫెన్. ఇక్కడ ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాం ఆల్రెడీ. షీ సమ్ టైమ్స్ గోస్ టు ద షాపింగ్. ఆమె కొన్నిసార్లు షాపింగ్కి వెళ్తుందని. సో ఈ విధంగా హౌ ఆఫెన్ అయినా, హౌ మచ్ అయినా, హౌ మెనీ అయినా, హౌ లాంగ్ అయినా, హౌతో వచ్చి దేంతో క్వశ్చనించినా ఆ వర్డ్స్ అని హౌ మెనీ, హౌ మచ్, హౌ లాంగ్ ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. ఓకేనా. ఇది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకేనండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమన్నాయంటే హూ, వాట్, విచ్, హూమ్, హూజ్ ఉండి వాటి తర్వాత హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, చివరిన క్వశ్చన్ మార్క్ కామన్. అన్ని క్వశ్చన్సే. ఈ స్ట్రక్చర్ మారదు. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్గా వేటిని వాడతామంటే హూ, వాట్, విచ్, హూమ్, హూజ్. సార్ వాట్ ఎందుకు వాడామంటే వాటితో క్వశ్చన్ చేస్తే మనం వాటితో క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే సమాధానం మనకి నౌన్ అవుతుంది. వాటిని నౌను బదులుగా వాడుదాం, నౌనుకు బదులుగా వాటిని వాడుతాం. వాటి యొక్క ఆన్సర్స్లో మనకు నౌన్స్ వస్తాయి. సో నౌనుకు బదులుగా వాడేవి ఏంటి? ప్రొనౌన్స్ కదా. కాబట్టి అందుకే వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని పేరు పెట్టాం. ఓకేనా. ఉదాహరణ చూద్దాం. హూ ఆర్ యూ అని అన్నాం. హూ అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఆర్ యూ, ఎవరు? ఐ ఆమ్ రవి, ఐ ఆమ్ గిరి, ఐ ఆమ్ ఎ డాక్టర్. సో ఆన్సర్ నౌన్స్ వస్తున్నాయి అంటే నౌనుకు బదులుగా వాడామని అర్థం హూ అనేది. ఓకేనా. సో ఇక్కడ హూ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ మేడ్ దిస్ కేక్? ఈ కేక్ని ఎవరు తయారు చేశారు? గుర్తుపెట్టుకుంటే హూతో డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. హెల్పింగ్ వెర్బ్ రావాలని లేదు, హూతో మాత్రం డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ వస్తుంది. ఓకేనా. హూ మేడ్ దిస్ కేక్? ఈ కేక్ని ఎవరు తయారు చేశారు? రవి మేడ్ దిస్ కేక్, గిరి మేడ్ దిస్ కేక్. సో ఆన్సర్ ఒక నౌన్ వస్తుంది. కానీ ఇందాక ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ నౌన్ రావట్లే. ఆ పని ఎప్పుడు జరిగిందో టైం వస్తుంది, ఎలా జరిగిందో మేనర్ వస్తుంది. అర్థమైందా? అలాగే ఆ పని ఎక్కడ జరిగిందో ప్లేస్ గురించి చెప్తుంది, ఆ పని ఎలా జరిగిందో మేనర్ చెప్తుంది. ఆ విధంగా ఆ పని ఎందుకు జరిగిందో రీజన్ చెప్తానే తప్ప ఆన్సర్స్లో నౌన్స్ రావట్లేదు. ఏవి? ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్లో. కానీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో మనం క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్లో నౌన్ ఉంటుంది తప్పనిసరిగా. ఓకే. అంటే నౌన్కు బదులా వాడడం ఎట్లంతే. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇక్కడ వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అని చెప్తుంది ఒకటి. విచ్ ఈజ్ యువర్ బుక్? విచ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే సెలక్షన్. కొన్నిటిల్లో అక్కడ ఏదో కొన్ని బుక్స్ ఉన్నాయి, అందులో ఏ బుక్ నీదని అడుగుతాం కదా, అప్పుడు పలానా బుక్ నాదని చెప్తాం. విచ్ ఈజ్ యువర్ బుక్? హూమ్ హ్యాజ్ హీ ఇన్వైటెడ్? హూమ్ హ్యాజ్ హీ ఇన్వైటెడ్? హూమ్ ముందు ఒకసారి టు కూడా ఉపయోగించి చెప్తాం. టు హూమ్ యాజ్ హీ ఇన్వైటెడ్, టు హూమ్ యాజ్ హీ టాకింగ్. ఓకేనా. ఈ విధంగా అలాగే బైతో కూడా ఉపయోగిస్తాం. బై హూమ్
వాజ్ ద రామాయణ్ రిటర్న్? బై హూమ్ వాజ్ ద రామాయణ్ బుక్ రిటర్న్ అంటే ఆ బుక్ ఎవరి చేత రాయబడిందని బైతో ఉపయోగిస్తాం, టూతో కూడా ఉపయోగిస్తాం. టు హూమ్ అనొచ్చు, బై హూమ్ అనొచ్చు. ఏదైనా హూమ్ వచ్చింది అంటే అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. హూమ్ హ్యాజ్ హీ ఇన్వైటెడ్ అంటే అతను ఎవరిని ఇన్వైట్ చేశాడు, వచ్చిన సమాధానం నౌన్ అవుద్ది. ఓకేనా? హూజ్ ఈజ్ దిస్ బుక్? హూజ్ ఈజ్ దిస్ బుక్? ఈ బుక్ ఎవరిది? ఎవరో రవిదో గిరిదో చెప్తాం కదా ఆన్సర్. కాబట్టి ఈ విధంగా ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ని మనం క్వశ్చన్ చేస్తే మనం వచ్చే సమాధానం నౌన్స్ అవుతాయి. మరి వీటిని నౌన్స్ బదులుగా వాడతాము. హూ, హూమ్, హూజ్, వాట్, విచ్ అనేవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఏదైనా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అయినా, ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అయినా, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అయినా స్ట్రక్చర్ మాత్రం హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, పక్కన సబ్జెక్ట్ ఉండాలి. కానీ హూతో ప్రశ్నించినప్పుడు మాత్రము డైరెక్ట్గా హూ తర్వాత మనకి మెయిన్ వెర్బ్ వస్తుంది. హూ మేడ్ దిస్ కేక్ అన్నాం, అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, అది ఎక్సెప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్లో మనం ఏ డబుల్-హెచ్ వర్డ్స్ వాడతామంటే వాట్, విచ్, హూజ్. మీరు ఒక డౌట్ రావాలి, సార్ ఇవి ఆల్రెడీ వాట్, విచ్, హూజ్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా వాడాం కదా. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే వాట్, విచ్, హూజ్ ఈ మూడు ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్కి వాడతాం. మరి ఎలా సార్? వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనుకోవాలా, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అనుకోవాలా? అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అవ్వాలంటే తప్పనిసరిగా వాటి పక్కన నౌన్ ఉండాలి. ఇవి నౌన్ను ఫాలో అవుతాయి. ఓకేనా? ఎందుకంటే నౌన్ని మోడిఫై చేసేది యాడ్జెక్టివ్ కదా. కాబట్టి వాట్ పక్కన నౌన్ కానీ, విచ్ పక్కన నౌన్ కానీ, హూజ్ పక్కన నౌన్ కానీ ఉంటే అది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? మిగతా స్ట్రక్చర్ మామూలే, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్ కామన్. మొత్తం ఏంటి ఈ మూడింటి తర్వాత వాట్ తర్వాత, విచ్ తర్వాత, హూజ్ తర్వాత నౌన్ ఉంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. నౌన్ లేకుండా సింగిల్గా ఉంటే సపోజ్ ఇక్కడ చూడండి వాట్ ఉంది, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం అంటే వాట్ ఒకటే ఉంది సింగిల్గా, పక్కన నౌన్ లేదు కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. అలాగే విచ్, విచ్ ఈజ్ యువర్ బుక్ అన్నాం, విచ్ అనేది సింగిల్గా ఉంది, పక్కన నౌన్ లేదు కాబట్టి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అన్నాం. అలాగే హూజ్, హూజ్ ఈజ్ దిస్ బుక్ అన్నాం, హూజ్ ఒకటే సింగిల్గా ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అన్నాం. మరి ఇప్పుడు చూద్దాం వీటిలో ఎగ్జామ్స్. వాట్ ఫుడ్ వుడ్ యూ లైక్ టు ఈట్? వాట్ తర్వాత వెంటనే యాడ్జెక్టివ్ ఉంది. సో అప్పుడు ఏమవుద్ది? వాట్ అనేది ఏమవుద్దండి? వాట్ తర్వాత సారీ నౌన్ ఉంది, ఫుడ్ అనేది నౌను, అప్పుడు ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. మరియు ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. వాట్ ఫుడ్, వాట్ తర్వాత నౌన్ వస్తే ఆ వాట్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. అదే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అప్పుడు వాట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ వాట్ అనేది ప్రొనౌన్, ఇక్కడ వాట్ అనేది యాడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? సో బుక్ అనేది నౌను, సో ముందు యాడ్జెక్టివ్ది. సో నౌన్కి ముందు ఉంది కాబట్టి విచ్ అనేది యాడ్జెక్టివ్ అవుద్ది. ఏ యాడ్జెక్టివ్ అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ విచ్ ఈజ్ యువర్ బుక్లో విచ్ అనేది ప్రొనౌన్, ఇక్కడ విచ్ అనేది యాడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. హూజ్ బుక్, బుక్ అనేది నౌన్కి ముందు హూజ్ అవడం కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ యాడ్జెక్టివ్ అంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. అంటే ఈ రెండింటికి కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్కి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ తేడా ఏంటంటే ఈ రెండింటిని కూడా క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్లు నౌన్స్ అవుతాయి, కానీ స్ట్రక్చర్ బట్టి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్కి పేరు పెట్టాం. ఏ స్ట్రక్చరు? వాట్, విచ్, హూజ్ ఈ మూడింటి తర్వాత నౌన్ ఉంటుంది. నౌన్ ఉంటేనే అది యాడ్జెక్టివ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అంతే. మూడు ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ వాట్, విచ్, హూజ్. అవే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా మనకి ప్రొనౌన్లో కనబడతాయి, కానీ వీటి తర్వాత నౌన్ ఉండదు. వాట్ తర్వాత, విచ్ తర్వాత, హూజ్ తర్వాత. ఓకేనా? అది సింపుల్గా మీరు అలాగా మైండ్లో పెట్టుకోండి. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమర్థమైందండి మీకు? ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ మనతో మనం క్వశ్చన్ చేసినట్లయితే వెన్తో, వైతో, హౌతో, వేరుతో క్వశ్చన్ చేసినట్లయితే వచ్చే సమాధానాలు యాడ్వర్బ్కి రిలేటెడ్గా ఉంటాయి. మనం ఆల్రెడీ యాడ్వర్బ్ గురించి చెప్పుకున్నాం. అంటే టైంని కానీ, ప్లేస్ని కానీ, మేనర్ని కానీ చెప్తాయి. లేదా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని కానీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కానీ చెప్తాయి. హౌ మెనీ, హౌ ఆఫెన్ అని క్వశ్చన్ ఇస్తే. ఓకేనా? ఉదాహరణకి చూడండి, వేర్ డు యూ లివ్ అని ఉంది. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ అంతా కూడా ఏమవుద్ది? యాడ్వర్బ్ అవుతుంది. చాలామంది హైదరాబాద్ నౌన్ అనుకుంటారు. ఇన్ హైదరాబాద్ అనేది యాడ్వర్బ్. ఓకేనా? యాడ్వర్బల్ ఫ్రేజ్. అలాగే హౌ డిడ్ యూ గో టు హైదరాబాద్ అన్నాం, అప్పుడు ఏముంటుంది? ఐ వెంట్ టు హైదరాబాద్ బై బైక్ అని అంటాం. బై బైక్, బై ట్రైన్. బై బైక్, బై ట్రైన్ అని ఏమవుతుంది? అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. సో ఆన్సర్ యాడ్వర్బ్ వస్తుంది, యాడ్వర్బల్ ఫ్రేజ్ వస్తుంది. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఉంది, యాడ్వర్బల్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ ఫ్రేజే యాడ్వర్బల్ ఫ్రేజ్ అనమాట అది. అలాగే మనం అక్కడ హౌతో చూసుకున్నట్లయితే
హౌ డిడ్ యూ రన్, హౌ డిడ్ యూ రన్, లేదా హౌ డిడ్ హీ రన్, అతను ఎలా పరిగెత్తాడు అని అడిగాడు అనుకోండి. ఆన్సర్ ఏమొస్తుందంటే అక్కడ హీ ర్యాన్ ఫాస్ట్ అని అనుకోండి. హీ ర్యాన్ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏమవుద్ది, యాడ్వర్బ్, మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఆ పని ఎలా జరిగిందో చెప్పేదే మేనర్ కదా. సో హౌ డిడ్ హీ రన్, హౌ డిడ్ హీ రన్ అని ప్రశ్నిస్తే, అతను ఎలా పరిగెత్తిన ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఈ ర్యాన్ ఫాస్ట్ అని అనుకోండి. ఈ ర్యాన్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ అనేది ఏమొచ్చింది ఇక్కడ, యాడ్వర్బ్. సో హౌతో కానీ, వెన్తో కానీ, వేర్తో కానీ, వైతో కానీ, హౌతో కానీ ప్రశ్నిస్తే వచ్చే సమాధానాలు మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ రిలేటెడ్గా ఉంటాయి. ఓకేనా. ఉదాహరణకి వెన్ విల్ యూ కమ్ ఉంది. ఐ విల్ కమ్ టుమారో. సో ఆన్సర్ టుమారో. నువ్వు ఇప్పుడు వస్తావంటే టుమారో. వెన్ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్, నువ్వు ఎప్పుడు వర్క్ కంప్లీట్ చేస్తావు, ఐ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే. ఎస్టర్డే వచ్చింది ఆన్సర్. ఎస్టర్డే అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం, టుమారో అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఈ విధంగా వెన్తో కానీ, హౌతో కానీ, వేరుతో కానీ, వైతో క్వశ్చన్ ఇస్తే రీజన్ వస్తుంది. ఇవన్నీ కూడా యాడ్వర్బ్ని తెలియజేస్తాయి కాబట్టి ఇవన్నీ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. ఓకేనా. కానీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్తో క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానం నౌన్స్ అవుతాయి. ఈ రెండు ఒకటే యూసేజ్. కానీ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే వాటి పక్కన నౌన్లు ఉంటాయి. వాట్ తర్వాత నౌన్, విచ్ తర్వాత నౌన్, హూస్ తర్వాత నౌన్. ఇదండి డిఫరెన్స్. ఓకేనా. ఇది కంప్లీట్గా ఈ మూడింటికి సంబంధించి డిఫరెన్స్ అండి. థ్యాంక్ యూ.